హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు సండే స్పెషల్ తలకాయ కూర అయితే చేశానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా, అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. నేనైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఒక 4-5 పావుల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పడుతుందండి. అది కేజీన్నర తలకాయ ఉంటుంది. ఆయిల్ వేడి అయ్యాక దాంట్లో హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. మీ దగ్గర ఏవైతే ఉంటే అవన్నీ వేసేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే నేను ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇది మీ ఆప్షన్, వేసుకుంటే వేసుకోండి, లేకంటే లేదు. నేనైతే ఆనియన్స్ అయితే వేసుకొని దాంట్లోకి కొంచెం అయితే ఉప్పు పసుపు వేసి కలబెట్టుకుంటున్నానండి. కలబెట్టేసుకొని నేను మూత పెట్టేసుకొని ఒక 2 to 5 minutes కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లోకి నేను టమాటాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. టమాటాలు యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం గ్రేవీగా ఉంటుంది. మూత పెట్టేసుకొని ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి. ఇలా కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకబెట్టుకున్న తర్వాత కలిపెట్టుకోవాలి. ఇప్పుడు నేను తలకాయని మంచిగా ఒక 4-5 సార్లు నీట్గా కడుక్కోండి. లేదంటే దాంట్లో హెయిర్ ఉంటుంది కదా, ఒక్క హెయిర్ కూడా మనం తినేటప్పుడు కనబడిందా అంటే మనం మొత్తం డిస్టర్బ్ అవుతుందండి, అసలు తినలేము కూడా. ఇప్పుడు ఇక్కడ నేనైతే ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను, ముక్కలకంత పట్టేటట్టు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే 2-3 స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నేనైతే ఫస్టే యాడ్ చేయను అల్లం వెల్లుల్లి పేస్ట్. తలకాయ కూర అంతా కొంచెం హాఫ్ కుక్ అయ్యేంత వరకు ఉంచిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 minutes అది పచ్చివాసన పోయేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లోకి అయితే నేను కారం అయితే మేము ఎక్కువనే తింటాం కాబట్టి ఒక 4-5 స్పూన్ల కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొంచెం మంచిగా కలుపుకొని దాంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే చింతపండు పులుసు అండి. చింతపండు పులుసు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే చింతపండు పులుసు వేయకుండా చేస్తే మాత్రం తలకాయ స్మెల్ అయితే వస్తుందండి. మీకు ఎంత పులుపు అయితే కావాలనుకుంటున్నారో అంత పులుపు అయితే వేసుకొని నేనైతే ఆ నీళ్ళు ఏమనుకుంటున్నారా, అవి మటన్ తోటి ఉడకబెట్టిన నీళ్ళు అండి. అవి ఉడకబెట్టిన నీళ్ళు పడేయకుండా నేను దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడే ఉప్పు కారాలు అన్నీ చూసుకొని కొత్తిమీర వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 10-15 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. లేదంటే 10-15 కంటే తక్కువ పెట్టుకున్నారా అంటే తలకాయ ఉడకదండి. అంతే, 15-20 అయినా పెట్టుకోండి అంతే. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోతుందండి. Please do like, share, subscribe to my channel friends. Okay, Mari. Thank you for watching this video. Bye friends.